11, 18 ఆ ప్రాంతంలో ఫిబ్రవరి 11 కావచ్చు, 18 కావచ్చు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ విధమైన పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు, పొలిటికల్ డిబేట్స్. ఇప్పుడు నేను పొలిటికల్ డిబేట్స్ ఏం చేశానమ్మా? లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలే. నేను టీవీ డిబేట్లో ఎప్పుడు పాల్గొనను. నేను ఒక్కడనే మాట్లాడతా. 10 మంది మాట్లాడినప్పుడు నేను ఉండను. నేను ఒక్కడనే మాట్లాడింది కూడా ఎవరైనా వక్ర భాష్యాలు చెప్తున్నప్పుడు ఆ వక్ర భాష్యాలకి సరైన భాష్యం చెప్పడానికి మాట్లాడతాను తప్ప రాజకీయాలు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం ఉంది. సభ్యత్వం ఉండకూడదు అని కొంతమంది న్యాయ సూత్రాలు మీద కనీస అవగాహన లేకుండా మాట్లాడితే నేను 10th షెడ్యూల్ని చదివి వినిపించా. ఏమిటి? గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకసారి రాజీనామా చేశారు. అప్పటికి షెడ్యూల్ 10 లేదు. ఆ తర్వాత షెడ్యూల్ 10 వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికైన పార్టీకి రాజీనామా చేస్తే వారి ఆ పదవి పోతుంది. కాబట్టి షెడ్యూల్ 10 ప్రకారం స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేసిన వారికి ఆ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ పోదు అని ఒక వెసులుబాటు కల్పించారు. ఆ వెసులుబాటు అర్థం చేసుకోలేక, మరి అది ఇంగ్లీష్లో రాసింది అర్థం కాలేదా, వెసులుబాటే అర్థం కాలేదో తెలీదు, ఎందుకు రాజీనామా చేయలేదు అని కొందరు నన్ను నిలదీసినప్పుడు దాని మీద కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చా. అదొక ప్రొవిజన్ ఇచ్చారు, అది కావాలంటే వాడుకోవచ్చు. ఆ ప్రొవిజన్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో అంటే లోక్సభలో కానీ ఎవరూ కూడా ఆ ప్రొవిజన్ని అనుసరించి అంటే రిజిగ్నేషన్ అనేది చేయలే. వారు ఉన్న పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ ఆ సీట్లో ఉన్నప్పుడు మీరు అన్ని పార్టీల్ని సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేశారు తప్ప రాజీనామా చెయ్యాలి అని లేదు. చేసినా కూడా మీ పదవికి డోకా లేదని మట్టుకే ఉంది అన్నదాని గురించి నేను క్లారిఫై చేస్తే వాళ్ళు దాన్ని గ్లోరిఫై చేసుకుని రాష్ట్రపతులకి, గవర్నర్ గారికి, ఇంకెవరెవరికో ఉత్తరాల ద్వారా ఆయన అర్జెంటుగా ఆ పదవి నుంచి తొలగించండి, షెడ్యూల్ 10ని వైలేట్ చేశారని చెప్పి రాశారు. ఎవరు లేఖ రాసినా కూడా ఇదేంటో ఈ లేఖ చూడండి అని చెప్పి పైనుంచి కిందకు పంపడం అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఓహో ఇతను రాసిన లేఖలో వీటికి ఫండమెంటల్స్ తెలియదు అనమాట అని ఆ కాగితం పక్కన పడేయడం జరుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు. నేను ఎప్పుడు మా పార్టీ పాలిట్ బ్యూరో సమావేశాలకు కానీ లేదా యాన్యువల్ సమావేశాలకి ఎటువంటి సమావేశాలకు కూడా నేను వెళ్ళాల. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, బట్ నో రెస్ట్రిక్షన్. బట్ నేనే సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని చాలా వరకు ఫాలో అవుతున్నాం. సో డిబేట్లకు వెళ్ళిపోవటాలు, అందరిలాగా డిబేట్లో తెలుగుదేశం పార్టీని నేను రిప్రజెంట్ చేయటాలు ఎప్పుడూ జరగల. మీరందరూ మీడియా వాళ్ళే కదా. నేను ఎప్పుడైనా నా కస్టోడియల్ టార్చర్ గురించి నేను మాట్లాడాను, డిబేట్లో మాట్లాడినా ఆ సబ్జెక్టే మాట్లాడాను. ఎందుకంటే ఆ కేసు నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ క్లారిఫికేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను. ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకుంటారు, దాన్ని ఎలా చూస్తారు? అది ఆల్రెడీ మా కమిటీ చైర్మన్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు ఎథిక్స్ కమిటీ ఇలా తీసుకోవటం సమంజసం కాదు అన్న పాయింట్ మీద మాట్లాడుతున్నారు. చూద్దాం రేపు వచ్చే సమావేశాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి 10 మంది ఎమ్మెల్యేలు అంటే మొత్తం 11 మంది కూడా మరి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.